అంతటా ఆ యొక్క తిరుపతాంబ ఏమంటుందంటే, అమ్మా నాన్న ఎవరావిడ శాపనార్థాలు జీవనార్థాలు పెట్టుకుంటారు నిలిచేది అని అంటే, ఆ యొక్క రంగమాంబ ఏమంటుంది, మీ నాన్నగారికి తోడుతూ మన ఇంటి ఆడపడుచు నీకు మేనత్త అవుతుందమ్మా. వారికి ఒక కుమారుడు ఉన్నాడు గోపయ్య, చాలా అందగాడు, ధైర్యశాలి, బలశాలి. కావున నేను అతనికి ఇవ్వమని అడగటానికి వచ్చారు తల్లి. అయితే మీ నాన్నగారు మీ మేనత్తలను మీ మేనత్తల్ని నాన్న మాట నేను పంపించాలి తల్లి అంటే, ఆ ఒక్క లక్ష్మీ తిరుగుతామంటుంది, అమ్మా నాన్న నా నిర్ణయం కూడా చెప్తాను వినండి. నేను మోహనంతో వేసుకుంటూ గోపాలరావునే చేసుకుంటాను, లేకపోతే కన్నగానే మిగిలిపోతానని చెప్పి వారిద్దరి తల్లిదండ్రులకు మొగవాటం లేకుండా చెప్పిందట. అంతటా ఆ శివరామయ్య గారు లేక లేక కలిగిన సంతానం కదా అమ్మా, మా లేక కలిగిన సంతానం నీ మాట ప్రకారమే ఇక నేను వివాహం చేస్తాను అని చెప్పి ఆ యొక్క అంగరంగ వైభవంగా ఆ యొక్క లక్ష్మీ తిరుపతమ్మ గోపరాజుల కళ్యాణం ఈ విధంగా చేస్తున్నారట. ఆనందమానందమాయనే మన తిరుపతమ్మ పెళ్లి కూతురాయనే, మన గోపయ్య పెళ్లి కొడుకాయనే, మన గోపయ్య పెళ్లి కొడుకాయనే, మన గోపయ్య పచ్చని పందిరి కింద పసరమ్మ పీటలేసి, పచ్చని పందిరి కింద పసరమ్మ పీటలేసి, పచ్చని గోపస్వామి వచ్చి కూర్చున్నాడట. ఆనందమానందమాయనే పెళ్లి కొడుకాయనే, మన తిరుపతమ్మ పెళ్లి కూతురాయనే, మన తిరుపతమ్మ పెళ్లి కూతురాయనే. అలా అంగరంగ వైభవంగా వారి కళ్యాణం జరిగిందట. కళ్యాణం జరిగినప్పుడు ఎంత సరిహద్దు జరిగేయాలి తిరుపతమ్మ అమ్మవారికి. అక్కడ అంగరంగ వైభవంగా కళ్యాణం జరిగిన తర్వాత ఆ యొక్క శివరామయ్య గారు ఎక్కడో రాసండి 12 వడ్ల పంటకు సామాన్లు పెట్టాడట. సీరలు సారీలు అన్ని కలిసి 12 గళ్ళకు వేయించి ఆ యొక్క లక్ష్మీ తిరుపతమ్మను అత్తమామలకు తోటికోడలు చంద్రమ్మ ఆ యొక్క బావ మల్లలకు ఈ విధంగా అప్పగించుతున్నారట. ఆ యొక్క తిరుపతమ్మను అత్తవారికి కంపెనీ అప్పగించుతున్నాడట. పసుపు కుంకుమతో పసుపు కుంకుమతో మనసు నచ్చిన మగనితో పంపుచున్నామమ్మ నిన్ను పసుపు కుంకుమతో, పంపుచున్నామమ్మ నిన్ను పసుపు కుంకుమతో. అత్తమామల సేవలోన ఆదరించి ఉండవమ్మ, అత్తమామల సేవలోన ఆదరించి ఉండవమ్మ, అత్తమామల సేవలోన ఆదరించి ఉండవమ్మ, అత్తమామల సేవలోన ఆదరించి ఉండవమ్మ. భక్తి కలిగి మెలగవమ్మ, పంపుచున్నామమ్మ నిన్ను పసుపు కుంకుమతో, పంపుచున్నామమ్మ నిన్ను పసుపు కుంకుమతో. తిరుపతమ్మ భక్తకి ఇష్టము లేని ఇళ్ళకు రామరోని అఖిలు భక్తకి ఇష్టము లేని ఇళ్ళకు రామరోని వెళ్ళకమ్మ, భక్తకి ఇళ్ళకు మరోని నేను కూడా పడుతున్నా రా మరి.
అమ్మ తిరుపతమ్మ జనకు నీకు తొరిలాగా దశరథ కోడ లాగా జనకు నీకు తొరిలాగా జనకు నీకు తొరిలాగా దశరథ కోడలిలాగా జనకు పుట్టినింటికి కీర్తి కలిగి ఉండవై పసుపు కుంకుమతో పసుపు కుంకుమతో పసుపు కుంకుమతో పసుపు కుంకుమతో తిరుపతమ్మ కళ్యాణం అయిపోయింది. గబ్బం చేద్దామా భోజనం